హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మనకి ఇంకా వినాయక చవితి అయితే రాబోతుంది కదండి. అందుకనే ఈ వీడియోలో వినాయక చవితికి ముందు రోజు మనం తెచ్చుకోవాల్సిన పూజా సామాగ్రి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ముఖ్యంగా ఉండవలసిన సామాగ్రి ఏంటనేది కూడా చెప్తాను. అలాగే వినాయక చవితి పూజ కోసం మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేవన్నీ కూడా నేను ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషనే ఉంటుంది. ఇవన్నీ కూడా నేను తెచ్చుకున్న పూజా సామాగ్రి చూపిస్తున్నానండి. పూజ కోసం నేను సిద్ధం చేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తాను. ఎవరి శక్తిని బట్టి వారు తెచ్చుకోవచ్చండి. నేను ఇక్కడ చూపించినవన్నీ కూడా కంపల్సరీగా ఉండాలని అయితే ఏమీ లేదు. కానీ కొన్ని స్వామివారికి ఇష్టమైనవి అయితే నేను చెప్తాను. అవి మాత్రమే తప్పకుండా తెచ్చుకోండి. ఇంకా మనకి ఈ సంవత్సరం వినాయక చవితి 2024 సెప్టెంబర్ 7వ తేదీన శనివారం రాబోతుందండి. అయితే స్వామివారికి పూజ ఎప్పుడు చేసుకోవాలి, పూజ సమయాలు ఏంటనేది నేను పూజా వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే మనకి వినాయక చవితి 7వ తారీఖున రాబోతుంది కాబట్టి మనకి అమావాస్య 3వ తారీఖుతో అయిపోతుందండి. ఆ రోజు మంగళవారం వచ్చింది. ఆ రోజు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటిని క్లీన్ చేయకూడదండి. అమావాస్య తర్వాత చాలామంది ఇంటిని క్లీన్ చేసుకుంటూ ఉంటారు కదా. అది కూడా మనం వినాయక చవితి ఆది దేవుడైనటువంటి మొదటి పండగ మనం వినాయక చవితితోటి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని మనం స్వామివారికి పూజను అయితే చేసుకోవాలి. మనకి అమావాస్య మంగళవారం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే బుధవారం లేదా గురువారం ఈ 2 రోజుల్లో మీరు ఎప్పుడైనా సరే ఇంటిని క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ శుక్రవారం అయితే క్లీన్ చేయకూడదండి. ఇంకా తర్వాత రోజే మనకి వినాయక చవితి రాబోతుంది. వినాయక చవితి ముందు రోజులు ఏ రోజులు మాకు కుదరలేదని అనుకునేవారు వినాయక చవితి రోజైనా సరే ఉదయాన్నే తెల్లవారుజామునే లెగిచి మీరు ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని స్వామివారికి పూజను అయితే చేసుకోవచ్చండి. ఎందుకంటే ఆ రోజు శనివారం వచ్చింది కాబట్టి మీరు ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని స్వామివారికి చక్కగా పూజను అయితే చేసుకోండి. ఇంకా స్వామివారికి పూజ చేయడానికి ముందు రోజు మనం ఏ సామాగ్రి తెచ్చుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే స్వామివారికి 21 పత్రులతో పూజనైతే చేస్తారండి. అయితే మనకి 21 పత్రులు అనేవి దొరకవు. ఒకవేళ మీకు దొరికితే తప్పకుండా తీసుకోండి. లేదంటే మీకు ఎన్ని పత్రులు దొరికితే అన్నీ తెచ్చుకొని స్వామివారి దగ్గర పెట్టి పూజనైతే చేసుకోవచ్చండి. వినాయక చవితికి ముందు రోజు మనకి ఈ సామాగ్రి అన్నీ కూడా దొరుకుతాయండి. మీకు పత్రులు కూడా చాలా ఎక్కువగానే దొరుకుతాయి. ఎందుకంటే మనకి వినాయక చవితి ముందు రోజు స్వామివారి పూజకి సంబంధించిన అన్ని సామాగ్రి కూడా అమ్ముతారండి. మీరు ఏది కావాలనుకుంటే అవి మీరు కొని తెచ్చుకోవచ్చు. నేనైతే మామిడి ఆకులు, రావి ఆకులు, నేరేడు ఆకులు, తులసి దళాలు, గరిక తెచ్చుకున్నానండి. మీకు ఏది దొరికితే అవి తెచ్చుకోవచ్చు. కానీ స్వామివారికి గరిక అంటే చాలా ఇష్టం అండి. అంటే పచ్చగడ్డి. ఆ గడ్డిని అయితే మీరు తప్పకుండా కొద్దిగా అయినా సరే తెచ్చుకొని స్వామివారి దగ్గర ఉంచండి. గరిక లేని పూజ అసంపూర్ణ పూజ అని అంటారండి. అది పెడితేనే స్వామివారు తృప్తి చెందుతారు. అందుకని పత్రులో ఏది ఉన్నా లేకపోయినా సరే గరికైతే తప్పనిసరిగా ఉండాలి. ఇంకా తర్వాత మొక్కజొన్న పొత్తులు తెచ్చుకున్నానండి. ఇవైతే నేను 2 తెచ్చుకున్నాను. మీరు ఎక్కువ తెచ్చుకున్నా పర్వాలేదు. అయితే కొంచెం చిన్నగా ఉన్నవి లాంటివి తెచ్చుకోండి. ఎందుకంటే ఇవి మనం పాలవెల్లికి కడతామండి. పాలవెల్లికి ఎక్కువ బరువు లేకుండా చూసుకుంటేనే మంచిది. ఎక్కువ బరువు ఉంటే అది పడిపోయే ఛాన్స్ ఉంటుందండి. అందుకని కొంచెం చిన్నవి లాంటివే అన్నీ కూడా కట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇంక తర్వాత నేను ఇక్కడ పళ్ళు తెచ్చుకున్నానండి. ఈ పళ్ళు అయితే మీరు ఎన్ని రకాల పళ్ళు తెచ్చుకోగలరో అన్ని రకాల పళ్ళు కూడా తెచ్చుకొని పాలవెల్లికి కడతాము. అలాగే స్వామివారికి నైవేద్యంగా కూడా పెడతాము. అందుకని మీరు కొంచెం ఎక్కువగానే పళ్ళునైతే తెచ్చుకోండి. నేను ఇక్కడ యాపిల్ పళ్ళు, బత్తాయి పళ్ళు, ఇంకా దానిమ్మ పళ్ళు తెచ్చుకున్నానండి. వీటితో పాటుగా గ్రేప్స్ కూడా తెచ్చుకున్నాను. ఇలా మీకు ఎన్ని పళ్ళు దొరుకుతాయో అన్ని తెచ్చుకోండి. ఇంకా తర్వాత పూజ కోసం పువ్వులైతే తప్పనిసరిగా ఉండాలి కదా. నేనైతే ఇక్కడ కొన్ని పువ్వులైతే తెచ్చుకున్నానండి. ఇంకా ఈ పింక్ కలర్ పువ్వులైతే స్వామివారి దగ్గర కొంచెం డెకరేషన్ చేద్దాం కదా అని పువ్వులైతే నేను తెచ్చాను. ఇంకా స్వామివారికి తాంబూలం ఇవ్వడానికైనా లేదంటే స్వామివారిని ఉంచడం కోసమైనా సరే మనకి తమలపాకులు అయితే ఉండాలి కదా. అందుకని నేను ఇక్కడ తమలపాకులు అయితే కొద్దిగా తెచ్చుకున్నానండి. అలాగే పూజ కోసం అరటిపళ్ళు కూడా తెచ్చుకున్నానండి. ఈ అరటిపళ్ళు కూడా మనం పాలవెల్లికి కడతాము, స్వామివారికి నైవేద్యంగా పెడతాము, అలాగే తాంబూలంలో కూడా పెడతాము. అందుకని కొంచెం ఎక్కువగానే తెచ్చుకోండి. అలాగే కొన్ని విడిపువ్వులు కూడా తెచ్చుకున్నాను. ఇవన్నీ కూడా నేను విడిగానే తెచ్చుకుంటానండి. అన్నీ కూడా విడిపువ్వులే తెచ్చుకొని నేను మాల కట్టి స్వామి అమ్మవార్లకి అయితే వేస్తూ ఉంటానండి. నేను ఎప్పుడు మాలను అయితే కొనను. మాలలు కొంచెం ఎక్కువ ప్రైస్ కదండి. అందుకని విడిపువ్వులు తెచ్చుకొని నేను మాలను అయితే కడతాను. ఇక్కడ నేను గులాబీలు, మల్లెపూలు, జాజి పువ్వులు ఇవన్నీ కూడా తెచ్చుకున్నానండి. అలాగే ఇది తులసి దళాలండి. స్వామివారికి ఈ ఒక్క రోజు మాత్రమే తులసిని అయితే సమర్పిస్తాము. మిగిలిన రోజుల్లో ఎప్పుడు కూడా స్వామివారికి తులసి దళం అయితే సమర్పించము. అందుకని మీరు ఈ ఒక్క రోజైనా సరే స్వామివారికి తులసి దళం అయితే సమర్పించండి. ఇంకా తర్వాత ఇవి గన్నేరు పువ్వులండి. మాకు తెలిసిన వారు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఈ పువ్వులు అయితే కోసి తెచ్చుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇవి జిల్లేడు పువ్వులండి. తెల్ల జిల్లేడు పువ్వులు స్వామివారికి ఎంత ఇష్టమైన తెల్ల జిల్లేడు పువ్వులు.
ఈ పువ్వులు మీకు దొరికినట్లయితే స్వామివారికి తప్పకుండా సమర్పించండి, చాలా చాలా మంచిది. అయితే తెల్ల జిల్లేడు పువ్వులు అనేవి చాలా తక్కువగా దొరుకుతాయండి, మీకు దొరికితే తెచ్చుకోండి. లేదంటే వీటి ప్లేస్లో వేరొక ఎర్ర జిల్లేడు పువ్వులు ఉంటాయి కదండి, అవి తెచ్చుకొని మనకి స్వామివారి పూజలో వాడొచ్చా అని కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది. అయితే అవి అయితే పూజకి పనికిరావండి. మన సాటిస్ఫాక్షన్ కోసం పెట్టుకోవాలని అంటే మీరు పెట్టుకోవచ్చు, కానీ అవి అయితే పూజకి అయితే పనిచేయదు. ఓన్లీ తెల్ల జిల్లేడు పువ్వులు మాత్రమే పూజకి ఉపయోగిస్తారు. ఇంకా తర్వాత వినాయక చవితి పూజలో నేనైతే ఎప్పుడు లడ్డు పెడతానండి. అయితే నాకైతే చేయడం రాదు, అలా అని బయట కొని తీసుకొని వచ్చి స్వామివారికి పెట్టకూడదని అయితే ఏమీ లేదండి. అందుకని నేను ఎప్పుడు ఇలా తెచ్చుకొని ఈ లడ్డూలన్నింటినీ కలిపి ఒక పెద్ద లడ్డు కింద చేసి స్వామివారి పూజలో పెట్టుకుంటాను. దానికోసం నేనైతే ఇలా ఈ లడ్డూలు అయితే నేను తెచ్చుకున్నాను. వీటితో పాటుగా చెరుకు గర్రలు, ఇంకా అరటి చెట్లు ఇవన్నీ కూడా పెట్టుకుంటారండి. మీకు దొరికినట్లయితే అవి కూడా తెచ్చుకోవచ్చు. అయితే ఇవన్నీ పెట్టి పూజ చేయడానికి స్వామివారు అయితే ఉండాలి కదండి, అందుకని ఇక్కడ నేను స్వామివారి విగ్రహాన్ని అయితే తెచ్చుకున్నానండి. అది కూడా ఎంతో అందమైన మట్టి వినాయకుడిని అయితే నేను తెచ్చుకున్నాను. మట్టి వినాయకుడిని వాడితేనే మనం పర్యావరణాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాము. అందుకని అందరూ మట్టి వినాయకుడినే పెట్టుకోవడానికి ప్రయత్నించండి. నాకైతే ఈ బాక్స్లోనే వినాయకుడి విగ్రహం అలాగే పూజకి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే ఇలా ప్యాక్ చేసి అయితే ఇచ్చారు. వినాయకుడిని చూస్తున్నారా, ఎంత బాగున్నారో కదండి. స్వామివారికి ఈ విధంగా పంచకట్టి స్టోన్స్తో అందంగా అలంకరించారండి. మట్టి విగ్రహం కూడా ఇంత అందంగా ఉంటుందా అన్నట్టుగా డెకరేట్ చేశారు. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చిందండి. అయితే ఇక్కడ స్వామివారికి గ్రీన్ కలర్ పంచ కట్టారు కదా, వీటిలో చాలా కలర్స్ ఉంటాయండి. ఇంకా రెడ్, పింక్, ఆరెంజ్ ఇలా బోల్డెన్ కలర్స్ ఉంటాయి. అయితే నాకు ఇక్కడ ఈ గ్రీన్ కలర్ నచ్చిందని అయితే నేను తీసుకోలేదండి. మిగిలిన విగ్రహాల్లో స్వామివారు పక్కకు చూస్తున్నట్టుగా, ఇంకా స్వామివారి బొట్టు కూడా మిడిల్లో అది లేదు, అందుకని నేను అవి తీసుకోలేదు. ఇది గ్రీన్ కలర్ అయినప్పటికీ కూడా స్వామివారు మన వైపే నేరుగా చూస్తున్నట్టుగా ఉంది. డెకరేషన్ కూడా బాగుంది కదా, నేను తీసుకున్నాను. అక్కడ ఉన్న బొమ్మలన్నీ కూడా స్కాన్ చేసేసి మనకు నచ్చిందే మనం తీసుకుంటాం కదండి, అలానే బొమ్మ ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా మంచిగా స్వామివారు మన వైపు చూస్తూ చిరునవ్వుతో ఉండేలాంటి బొమ్మనైతే తీసుకోండి. అయితే బొమ్మ ఇంత హైటే ఉండాలనేది ఏమీ లేదండి, మీరు ఎంత సైజ్ అయినా సరే పెట్టుకోవచ్చు. ఇంకా స్వామివారికి తొండం ఎడం వైపున ఉండాలా కుడి వైపున ఉండాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. స్వామివారి తొండం ఎడమ వైపు ఉంటే కొన్ని ఫలితాలు, కుడి వైపున ఉంటే కొన్ని ఫలితాలు మనకి కలుగుతాయండి. తొండం ఎటువైపు ఉన్నా సరే మంచిదేనండి. మీరు మంచి బొమ్మ సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవడమే ముఖ్యం. అలా మంచి బొమ్మను తెచ్చుకోండి. ఇంకా ఈ విగ్రహంతో పాటుగా ఒక కవర్ కూడా వచ్చిందండి. ఈ కవర్లో ఏమేమి ఉన్నాయంటే కుంకుమ, అగరబత్తులు, ఇంకా అక్షింతలు, స్వామివారి వ్రత కథ బుక్కు, ఇంకా స్వామివారికి గొడుగు ఇవన్నీ ఉన్నాయండి. అయితే ఇవన్నీ కూడా మనకి ఇలా ఫస్ట్ బాక్స్ చూపించాను కదండి, ఆ బాక్స్లోనే వస్తాయి. ఇంతకీ నేను ఇది ఎక్కడ తీసుకున్నాను చెప్పలేదు కదా. ఇదైతే మాకు దగ్గరలోనే ఒక షాప్ ఉందండి, దాన్ని స్మార్ట్ బజార్ లేదా రిలయన్స్ అని అంటారు. నేను ఆ షాప్కి వెళ్ళినప్పుడు నాకైతే ఈ వినాయకుళ్ళు అయితే కనిపించారండి. చూడగానే చాలా బాగా నచ్చింది, అందుకని తీసుకున్నాను. ఇక్కడ నేను చూపించిన వినాయకుడి విగ్రహం అయితే 350 రూపీస్ అయితే పడిందండి. ఇంకా వీటికన్నా కొంచెం చిన్న సైజులో కూడా ఉన్నాయి, కొంచెం డెకరేషన్ తక్కువగా ఉంటుంది. అవి అయితే 250 రూపీస్ అయితే పడుతున్నాయి. మీకు దగ్గరలో ఏవైనా షాపులు ఉంటే ఆ షాపులకి వెళ్ళి చూడండి, మీకు దొరికితే తీసుకోండి. లేదంటే మామూలు మట్టి వినాయకులైనా సరే పెట్టుకోవచ్చు. అయితే ఈ వినాయకులు ఎప్పుడు తెచ్చుకోవాలని అంటే కొంతమంది పూజ రోజు ఉదయాన్నే తెచ్చుకుంటారండి, మరి కొందరు అయితే పూజకి ముందు రోజే తెచ్చుకుంటారు. ఒకవేళ అలా తెచ్చుకున్న వారు స్వామివారికి చుట్టూ కవర్ చేసి లోపల పెట్టుకోవాలండి. అంటే ఏదైనా కాగితాలు అవి స్వామివారికి చుట్టూ చుట్టేసి లోపల పెట్టుకోవాలి. మనం పూజ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మాత్రమే ఓపెన్ చేసి పూజలో పెట్టుకోవాలండి. ఇక్కడ నేను మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను, నేను కూడా కవర్ చేసే పెట్టుకుంటాను. ఇంకా తర్వాత ఇక్కడ నేను కొబ్బరికాయ చూపించడం మర్చిపోయానండి. స్వామివారి పూజలో మనం తప్పకుండా కొబ్బరికాయని అయితే కొట్టాలి కదా, అయితే ఇది 1 కానీ 2 కానీ తెచ్చుకుంటే సరిపోతాయి. ఇంకా తర్వాత ఇది పాలవెల్లండి, స్వామివారికి పైన కడతాం కదా, అయితే నేను ఇది వుడ్లోనే తెచ్చుకున్నానండి. ఈ పాలవెల్లి మనకి వుడ్లో దొరుకుతుంది, ఇత్తడిలో దొరుకుతుంది, సిల్వర్లో దొరుకుతుంది. మీరు ఏ పాలవెల్లైనా సరే పెట్టుకోవచ్చు. అయితే మీరు వుడ్లో పాలవెల్లి తెచ్చుకున్నట్లయితే కొంచెం స్ట్రాంగ్గా ఉండేలాంటిది తెచ్చుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నది లాస్ట్ ఇయర్ పాలవెల్లండి. మనం ప్రతి సంవత్సరం మార్చవలసిన పని అయితే ఏమీ లేదు. మీరు కొనుక్కోవాలనుకుంటే కొత్తది పెట్టుకోవచ్చు, లేదంటే మీ దగ్గర దొరకకపోయినట్లయితే మీరు పాత పాలవెల్లిని ఒకసారి వాష్
చేసి మళ్ళీ ఆ పాలవెల్లిని మనం మళ్ళీ పూజలో పెట్టుకోవచ్చండి. అయితే పాలవెల్లి పెట్టుకోవడానికి కూడా ఆచారం ఉండాలని అంటే ఆచారం ఏమీ అవసరం లేదండి. స్వామివారికి పైన ఈ పాలవెల్లి పాల పొంతలాగా ఉంటుందని పెడతారండి. మీరు పెట్టాలనుకుంటే పెట్టచ్చు, లేదంటే పాలవెల్లి లేకపోయినా సరే స్వామివారిని పెట్టుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు. అయితే పాలవెల్లిని పెట్టుకునేవారు ఈ పాలవెల్లిని సింపుల్గా ఎలా కట్టుకోవాలనేది నేను ఇంతకుముందు వీడియో చేశానండి. చాలామంది చూశారు, చాలామందికి నచ్చింది కూడా. మీరు కూడా ఆ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా వెళ్ళి చూసి ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చేయండి. ఇంక తర్వాత స్వామివారి పూజలో అఖండ దీపం అయితే నేను పెట్టుకుంటానండి. అందుకని నేను ఇక్కడ పెద్ద ప్రమిద అలాగే అఖండ జ్యోతి తీసుకున్నాను. దీంతో పాటుగా స్వామివారికి వేయడం కోసం ఈ పత్తి వస్త్రాన్ని కూడా తీసుకున్నానండి. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన జిల్లేడు వత్తులండి. ఈరోజు జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఇంక తర్వాత ఇది బెల్లం అండి, స్వామివారికి నైవేద్యంగా పెడతాము. అలాగే మనం స్వామివారికి నైవేద్యాలు వండడం కోసం కూడా మనం బెల్లాన్ని వాడతాం కదా, దాన్ని బట్టి మీరు ఎంత బెల్లం కావాలో ముందుగానే చూసుకొని తెచ్చుకోండి. ఇంక తర్వాత ఇవి కొమ్ము శనగలండి, స్వామివారికి మనం ప్రసాదంగా వండి పెడతాం కదా, అందుకని నేను ఇక్కడ ఈ శనగలను అయితే నేను తెచ్చుకున్నాను. ఇవైతే మీరు ముందు రోజే తెచ్చుకుంటే, ముందు రోజే నానబెడితే నెక్స్ట్ డే మనం స్వామివారికి నైవేద్యం పెట్టడానికి వీలవుతుంది. ఇంకా తర్వాత ఇది బియ్యం పిండి అండి, స్వామివారికి ఎంతో ఇష్టమైనవి ఉండ్రాళ్ళు, మోదకలు ఇవన్నీ తయారు చేస్తాం కదా, ఇవన్నీ కూడా బియ్యం పిండితోనే తయారు చేస్తామండి. అందుకని మీరు తయారు చేసుకోగలము అని అనుకుంటే మీరు ముందుగానే బియ్యం పిండిని ఇంట్లో తయారు చేసుకోండి, లేదంటే బయట నుంచి అయినా సరే కొని తెచ్చుకోండి. అయితే నేను ఇక్కడ ప్రమిద దగ్గర నుంచి ఈ చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా నేను వినాయక చవితికి సంబంధించిన పూజా కిట్ని అయితే తెప్పించుకున్నాను చెప్పాను కదండి. ఆ కిట్లో ఉన్న సామాగ్రి నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఒకవేళ మీరు బయట తెచ్చుకున్నా సరే ఇవన్నీ అయితే ఉండాలండి. ఇవన్నీ కొద్దిగా అయినా సరే కొని తెచ్చుకోండి. మనకు ఆ కిట్లో అన్ని అవసరమైన వస్తువులే పెట్టారండి. మీరు ఒకసారి చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని బట్టి మీరు చూసి ఆ కిట్ కావాలా వద్దనేది చూసుకొని తెప్పించుకోండి. కానీ నేను పూజకైతే ఆ కిట్లో ఉన్న సామాగ్రి అన్నీ వాడుతున్నానండి. ఇంకా నెక్స్ట్ ఈ జిల్లేడు వినాయకుడు కూడా మనకు ఆ కిట్లో వచ్చిందేనండి. నేను ఈ పూజలో అయితే నేను ఈ జిల్లేడు వినాయకుడిని అయితే నేను పెట్టుకుంటాను. ఇలా మీరు ఏ వినాయకుడు కొత్తగా తెచ్చుకున్నా సరే మీరు పూజలో పెట్టుకోవచ్చండి. అది ఇత్తడి విగ్రహమైనా లేదంటే జిల్లేడు వినాయకులైనా ఇలా ఏవైనా సరే తెచ్చుకుంటే ఈరోజు పూజలో పెట్టుకోండి, మంచిది. ఇంకా ఈ రోజున స్వామివారికి యాలకులతో మాల వేస్తే చాలా చాలా మంచిదండి. మీరు తయారు చేసుకోగలము అని అనుకుంటే యాలకులతో మాల కట్టి స్వామివారికి ఈ రోజునైతే వేయండి. తయారు చేసుకోలేమని అనుకుంటే మనకి ఈ కిట్టులోనే ఈ యాలకుల మాల కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి, అలా కూడా మీరు తెప్పించుకోవచ్చు. ఇక్కడ నేను అన్ని కూడా ముఖ్యమైన సామాన్లే చూపిస్తున్నానండి, అందుకని ఇంకా మిగతా చిన్న చిన్న పూజకు అవసరమైన సామాన్లు అయితే ఏమీ చూపించట్లేదు. ఇవన్నీ కూడా స్వామివారి పూజకైతే తప్పనిసరిగా ఉండాలండి. ఇంకా తర్వాత ఫస్ట్ టైం నేను సిల్వర్లో స్వామివారికి సంబంధించిన వ్రత కథ బుక్ని అయితే నేను తెప్పించుకున్నానండి. మనం వీడియోస్ ఫాలో అయిన వారికి తెలుస్తుందండి, నా దగ్గర అయితే అస్సలు పూజకి సంబంధించిన సిల్వర్ ఐటమ్స్ అయితే అస్సలు లేవు. ఫస్ట్ టైం నేను ఈ కథ బుక్ని అయితే నేను తెప్పించుకున్నానండి. మనకి మొదటి పండగ వినాయక చవితి అని అంటారండి, మొదటి దేవుడు కూడా వినాయకుడే కాబట్టి అందుకనే ఈ వినాయకుడి పూజ నుండి నేను స్టార్ట్ చేశానండి. ఇక్కడి నుంచి అయినా సరే ఆ వినాయకుడి దయ వల్ల నేను పూజకి సంబంధించిన సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా ఆ దేవుడు నాకు ప్రసాదించాలని, అవన్నీ కొనుక్కునే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అయితే ఈ బుక్లో స్వామివారి అష్టోత్తరాలు, స్వామివారి వ్రత కథ, ఇంకా పూజ ఎలా చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయండి. ఇది ప్యూర్ సిల్వర్ షీట్ పైన స్పష్టమైన అక్షరాలతో ఇలా ప్రింట్ చేసి ఇస్తారండి. దీని లోపల మనకి సిల్వర్ షీట్ అయితే ఉంటుంది, బయట అయితే మొత్తం లామినేషన్ చేసి ఉంటుంది. మనం మామూలుగా బుక్స్ తీసుకుంటాం కదండి, ఆ బుక్స్ అయితే ఏవైనా పూజలో అది పసుపు కుంకాలు ఆయిల్ అంతా కూడా పడి మొత్తం పాడైపోతూ ఉంటాయి. ఇలాంటి బుక్స్ అయితే అస్సలు పాడవండి. మనకి దీనికి ఒక కవర్ కూడా ఇచ్చారు, ఇది యూజ్ చేసుకున్న తర్వాత దీంట్లో పెట్టేసుకొని మనం జాగ్రత్తగా లోపల ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. మనకి ఏ వ్రతం కావాలన్నా సరే ఆ వ్రతం తాలూకు బుక్ ఉంటుందండి, లేదంటే ఇలా సపరేట్గా మనకి ఏవి కావాలో అవి చెప్తే వాళ్ళు ప్రింట్ చేసి పంపిస్తారండి. ఇక్కడ నేను గోవింద నామాలు, ఇంకా లక్ష్మీ అష్టోత్తరాలు, ఇంకా లింగాష్టకం ఇవన్నీ కూడా సపరేట్గా షీట్లు అయితే తీసుకున్నానండి. ఇలాంటి ఒక్కొక్క షీట్ కూడా ఇస్తారు. ఇలా మీకు ఏది కావాలన్నా సరే చెప్తే వాళ్ళు ఇస్తారండి. మీరు బుక్ రూపంలో తీసుకోవచ్చు, లేదంటే ఇలా ఒక్కొక్క షీట్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
తీసుకోవచ్చు. వీటిలో లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, ఇంకా హనుమాన్ చాలీసాలు ఇవన్నీ కూడా చాలా దేవుళ్ళకి సంబంధించిన అన్ని బుక్స్ ఉంటాయండి. మీకు ఏది కావాలన్నా సరే తీసుకోవచ్చు. అయితే ఇవి మనం గిఫ్ట్ రూపంలో కూడా ఇవ్వడానికి ఇలా ఒక కవర్ ఇస్తారండి. ఈ కవర్లో పెట్టేసి ఈ షీట్ పెట్టేసి మనం గిఫ్ట్ రూపంలో ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వాలన్నా సరే ఇవ్వచ్చు. ఇవైతే చాలా బాగున్నాయండి. ఇవైతే నేను నీరస్ కలెక్షన్ వారి దగ్గర అయితే తెప్పించుకున్నాను. వీటి ప్రైసెస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇంకా తర్వాత ఒక ముఖ్యమైన వస్తువు చూపించడం మర్చిపోయానండి. ఇదైతే స్వామివారికి చాలా ఇష్టం. అదే వెలంకాయ. ఇదైతే తప్పనిసరిగా ఒక్కటైనా సరే తెచ్చి స్వామివారి పూజలో పెట్టుకోండి. చాలా చాలా మంచిది. ఇంకా కొంతమంది స్వామివారి పూజలో కలసాన్ని కూడా పెడతారండి. కలసం పెట్టేవారు కలసానికి సంబంధించిన వస్తువులు కూడా తెచ్చుకోవాలి. అలాగే స్వామివారికి యజ్ఞోపవేతాన్ని కూడా సమర్పిస్తారండి. అది కూడా వేసేవాళ్ళు దాన్ని కూడా తెచ్చుకోవాలి. అయితే ఇవైతే మేము వెయ్యమండి, కలసాన్ని కూడా పెట్టుకోము. మామూలుగా ఇవన్నీ పెట్టి పూజనైతే చేసుకుంటాము. అందుకని నేను ఇక్కడ ఇవి మాత్రమే చూపిస్తున్నానండి. సింపుల్గా స్వామివారికి పూజ చేసుకోవాలి అని అనుకునేవారు ఈ సామాగ్రి తెచ్చుకుంటే సరిపోతాయి. ఇవేనండి నేను స్వామివారి పూజ కోసం తెచ్చుకున్న సామాగ్రి అన్నీ కూడా. ఇవన్నీ కూడా స్వామివారి పూజలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువులండి. అన్ని ముఖ్యమైన వస్తువులు చూపించాను. మీ శక్తిని బట్టి మీరు తెచ్చుకొని స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చు. స్వామివారికి సింపుల్గా పూజ ఎలా చేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చింది అని అనుకుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.